ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలోని గ్రామ సర్పంచ్ రవి మాట్లాడుతూ, గ్రామంలో మౌలిక సదుపాయాలు, ఫిర్యాదులు తీసుకుంటామని నూతన కమిటీ సభ్యుల చేత ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రభుత్వ బిల్డింగ్లు తరలించడంలో ముందు తీర్మానంపై హైస్కూల్లో ఎంపీడీఓ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆఫీస్ పెట్టాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయించడం జరిగిందని అన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ శాఖ వేదికలు ఏర్పాటు చేస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు సౌకర్యార్థం ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. మండలం తరపున ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ కమిషనర్, మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ఉప సర్పంచ్ రామ్గౌడ్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు, గ్రామంలో ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి నూతన పాలకవర్గం ఆమోదం మేరకు గ్రామాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దటం మా లక్ష్యంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన అన్నారు. నమస్కారం. మోపాల్ గ్రామ అందరికీ మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మేము ఈ పాలకవర్గం ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా సమస్యల మీద కానీ చాలా పరిష్కార మార్గం కోసం ఒక సమావేశం నిర్వహించుకున్నాము. ఆ సమావేశంలో కొన్ని ఎజెండా అంశాలు కూడా మేము తీర్మానించడం జరిగింది. సో మొదటి వార్డులో వాటర్ సమస్య గుర్తించినాం కాబట్టి అక్కడ బోరేసే పక్క ఏర్పడి, తర్వాత మిగతా దగ్గర ఎక్కడైతే ఉన్నాయో డ్రైనేజ్ సమస్య కానీ, సో ట్యాంకర్ సమస్య కానీ, సీసీ సమస్య కానీ చాలా ఉన్నాయి. సో ప్రప్రథమంగా మేము ఆ బోర్ ఒకటి వేసే ప్రక్రియ ప్రారంభం చేసినాం. కొన్ని దినాలు మంచి లేవు కండి, రోజులు మంచి లేవని చెప్పేసి ముహూర్త కారణంగా దాన్ని డిలే చేసుకుంటూ వస్తున్నాము. మంచి ముహూర్తం రోజు కంపల్సరీ బోర్ వేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాము. సో దాని తోడుగా ఆల్రెడీ ప్రతి వార్డులో ఆల్రెడీ మేము ఎప్పుడైతే 22nd మేము ప్రమాణస్వీకారం చేసినామో అప్పటి నుంచి ప్రతి వార్డు ఖచ్చితంగా డ్రైనేజ్ ఎదుర్కొంటున్నారు. మా పార్సల్ సిబ్బందితో కలిసి అక్కడ పరిశీలిస్తాను కంపల్సరీగా. ప్రతి ఇక్కడ గుంత లీకేజ్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా వార్డు సర్పంచ్ చూసామని కలిసి పనిచేస్తాము. డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. చాలా స్పెషల్గా ఫస్ట్ మాకున్న ప్రధాన సమస్య ఇప్పుడు మన హెడ్ క్వార్టర్ ఇది. సో ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, టౌన్ పోలీస్ స్టేషన్ కానీ, ఈ మూడు మన సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రెంటెడ్ ప్రైవేట్ బిల్డింగ్లో ఉండరాదని చెప్పేసి సమాచారం ఇవ్వగానే, సో మా మండలి హెడ్ క్వార్టర్ కాబట్టి మాది మా గ్రామం కాబట్టి, సో ఆ మండలకు సంబంధించిన ఏవైతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఈ మూడు కూడా మా గ్రామం తరలిపోకుండా, ముఖ్యంగా మా మండల కేంద్రం నుంచి తరలిపోకుండా మేము జాగ్రత్త వహిస్తూ ఉన్నాం. కంపల్సరీ అవసరమైతే మా జీపీ కార్యాలయానికి కూడా మేము ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ముందుకొచ్చినాం. అట్లాగే మా పక్కన స్కూల్ బిల్డింగ్లో ఎంపీడీ ఆఫీస్కి ఇద్దామని ఫిక్స్ అయినాం కాబట్టి, సో పోలీస్ స్టేషన్ కూడా మా రైతు వేదికని మాట్లాడి, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడి రైతు వేదికని కూడా పోలీస్ స్టేషన్కి మేము ఆ ప్లానింగ్ చేయబోతాము. ఒకటి దాని తోడుగా మిగతా గ్రామ సమస్యలు మేము కూడా ప్రజాపాలన లాగా ఇక్కడ ఏమైనా దరఖాస్తులు ఏమైనా తీసుకుంటున్నారా? ఒకటి మేము రాబోయే రోజుల్లో మేము ఏదైతే తీర్మానం చేయబోతా ఉన్నాం. మేము గుడ్ మార్నింగ్ అనేటువంటి గుడ్ మార్నింగ్ మోపాల్ అని చెప్పి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అది ఎప్పుడంటే ప్రతి డే, అంటే ప్రతి మంత్లో 15వ తారీఖు నాడు, అంటే 15th డేట్ నాడు మేమందరం మాకు మొత్తం 12 వార్డులు ఉన్నాయి సార్. మాకు ప్రతి వార్డుకి వెళ్తాం. ఫస్ట్ వార్డుకి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకు మొదటి వార్డుకి వెళ్తాం. ఈ జనవరి 15వ తారీఖు నాడు మా వార్డు మెంబర్లు, సర్పంచ్, నేను సర్పంచ్, నేను ఉప సర్పంచ్ గారు, మా సెక్రటరీ గారు, సంబంధిత అంగన్వాడీ అధికారులు, హెల్త్ అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ అధికారులు కావచ్చు, మా జీపీ సంబంధించి అన్ని విభాగాల అధికారులు ఫస్ట్ వాడికి వెళ్తాం. కంపల్సరీ అక్కడిని కృషి చేస్తాం, అక్కడిని కూర్చుంటాం, ఆ ప్రజల్లో ఉంటాం. ప్రజల సమస్యల గురించి అందరికీ పింఛన్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, నల్ల సమస్య ఏమన్నా అక్కడనే సమస్య తీసుకుంటాం, అక్కడనే పరిష్కరించడం ప్రయత్నిస్తాం. సో సార్ గుడ్ మార్నింగ్ మోపాల్ అనే కార్యక్రమాన్ని మా అధికారిగా తీర్మానం చేసి ప్రజలు తీసుకెళ్ళే అవకాశం ఇస్తాం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. విషయం ఏంటంటే మా జీపీ వర్కర్స్ తోటి ప్రతిరోజు మేము కూడా వెళ్ళి విలేజ్ శుభ్రపరుస్తూ ఉన్నాం. ప్రజలు చెప్పిన సమస్యలను దాదాపుగా తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ముందు రోజుల్లో సమస్యలను లేకుండా చేస్తామని అనుకుంటున్నాం. మాకు భూపతిరెడ్డి సార్ దయ ఉంది. సహకారంతో విలేజ్ ఇంకా డెవలప్ చేయగలుగుతాం. ఆ ధైర్యం చాలా ఉంది మాకు. అనుకున్న దాన్ని చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామని ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. అందరం కలిసి చేసి అభివృద్ధి సాధిస్తాం. అధికారులకు అనధికారులకు అందరికీ సంస్థ శుభాకాంక్షలు.